రాయలసీమలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగలనుందా? ఆ పార్టీకి చెందిన సీనియర్ లీడర్ జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నంద్యాలలో పేరు మోసిన కుటుంబాల్లో శిల్పా కుటుంబం ఒకటి. తెలుగుదేశం పార్టీలోనే సుదీర్ఘ కాలం కొనసాగింది ఆ కుటుంబం. 2017లో జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ టికెట్ దక్కకపోయేసరికి బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. శిల్పా చక్రపాణి రెడ్డి సైకిల్ దిగేశారు. ఆ వెంటనే వైసీపీ గూటికి చేరారు. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. మంత్రి పదవి ఆశించారు, కానీ దక్కలేదు. 2024 ఎన్నికల్లో మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇప్పుడు ఆయన పక్కచూపులు చూస్తున్నట్టు ప్రచారం నడుస్తోంది. ప్రధానంగా జనసేనలో చేరేందుకు సిద్ధపడినట్టు సమాచారం. ఈ విషయాన్ని టీడీపీ నేత ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ధృవీకరిస్తూ ఉండటం సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలు ప్రారంభించారు శిల్పా చక్రపాణి రెడ్డి. ముఖ్యంగా నంద్యాల నియోజకవర్గంలో శిల్పా కుటుంబం తన ఉనికి చాటుకుంటూ వస్తుంది. ప్రధానంగా భూమా కుటుంబంతో దశాబ్దాల రాజకీయ వైరం ఉంది. ఈ రెండు కుటుంబాలు పరస్పర వ్యతిరేక పార్టీల్లో కొనసాగటం విశేషం. 2004లో నంద్యాల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు శిల్పా మోహన్ రెడ్డి. ఆ ఎన్నికల్లో గెలుపొందారు. 2009లో సైతం కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే మోహన్ రెడ్డి గెలుపులో సోదరుడు చక్రపాణి రెడ్డి పాత్ర ఉంది. 2011లో జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రకటించటంతో ఆ పార్టీలో చేరారు. అయితే అనూహ్యంగా 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2017 ఉప ఎన్నికల సమయంలో తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019లో శ్రీశైలం నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు చక్రపాణి రెడ్డి. ఈ ఎన్నికల్లో మాత్రం మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే శిల్పా చక్రపాణి రెడ్డి జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రకటించటం విశేషం. అధికారం చేతిలో లేనిదే శిల్పా కుటుంబం ఉండలేదని, అధికార దుర్వినియోగం చేయటం వారికి వెన్నెతో పెట్టిన విద్య అని సంచలన ఆరోపణలు చేశారు. కొన్ని రకాల పనులు చేసుకునేందుకు శిల్పా కుటుంబం జనసేనలో చేరేందుకు సిద్ధపడిందని అఖిలప్రియ చెప్పుకొచ్చారు. దీంతో రాజకీయంగా ఇది సంచలన అంశంగా మారింది. ఒకవేళ చక్రపాణి రెడ్డి జనసేనలో మారితే మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాకే ఇచ్చినట్లే. ఎన్నికలకు ముందు జనసేనలో వివాదానికి కారణం శిల్పా కుటుంబం. మెగా అల్లు కుటుంబాల మధ్య అడ్డుగోలు విభజనకు నంద్యాల నియోజకవర్గం కారణమైంది. ఆ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు శిల్పా చక్రపాణి రెడ్డి అన్న కుమారుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఆయన అల్లు అర్జున్కు స్నేహితుడు. దీంతో ఆయనకు మద్దతు తెలిపేందుకు అల్లు అర్జున్ భార్యతో కలిసి నంద్యాల వచ్చారు. మద్దతు ప్రకటించారు. దీనిపై జన సైనికులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. మెగా కుటుంబంతో అల్లు కుటుంబం విభేదించిందన్న వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడిప్పుడే అవి సద్దుమణుగుతున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఆ వివాదానికి కారణమైన శిల్పా కుటుంబం జనసేనలోకి వస్తుందన్న వార్త విపరీతంగా వైరల్ అవుతోంది.